మా వియంకుల కుటుంబంలో అందరినీ ఇన్నాళ్లు బద్ద శత్రువులుగా చూసిన మీరు ఇప్పుడు సడన్ గా మంచోళ్ళుగా మారిపోయి ఏమి ఎరగని అమాయకుల్లా ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పనా? నా కూతురు అల్లుడు జీవితాలు నాశనం కావాలని శపించడానికే. నవ్వుతో నమ్మించి గొంతు కోయడం మీకు కొత్త ఏం కాదు కదా. మీకిప్పటికే చాలా సార్లు చెప్పాను, మీరు ఇంకా ఇక్కడే ఉంటే ఒట్టేసి చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన శుభకార్యం జరగదు, జరగనివ్వను. అన్నయ్య, మాకింత అవమానం జరిగాక మేమింకా ఇక్కడే ఉండాలా, వెళ్ళిపోవాలా? చెప్పన్నయ్యా. మోహన్, తొందరపడకురా. ప్రకాశం, నాన్న, మీరు తొందరపడకండి. అమ్మతో నేను మాట్లాడతాను. మాట్లాడు, మాట్లాడు. దాంతో నువ్వే మాట్లాడతావు. ఇక్కడ ఇంతమంది చెప్తున్నా వినకుండా నోటికొచ్చినట్టు వాగుతుంది. నాన్న, అమ్మా, దీని వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఇది ఇంతసేపు మన మీద ప్రేమతో మాట్లాడినట్టు అనిపించట్లేదు. దీని అరుపులు, దీని వెనుకున్న గొంతు, అవన్నీ దీనివి కదమ్మా. ఖచ్చితంగా ఈ శుభకార్యం జరగకుండా చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకొని మరి వచ్చింది అని నాకు అనిపిస్తుంది. అనండి, మీరు నన్నెప్పుడు అర్థం చేసుకున్నారు గనక మీకోసం, మీ గౌరవం కోసం నేనిక్కడ గొంతు చించుకొని పోరాడుతుంటే మీకు నేను శుభకార్యం పాడు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? నా మీద నింద వేస్తున్నారా? మీరు నన్ను అంత బాట అన్నాక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఇంటి ముందు ఆ పందిరి గుంజ నాటుకుంటారో లేక దాంతో పాడే కట్టుకుంటారో మీ ఇష్టం.